హలో అండి అందరికీ. గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు సన్‌షైన్ టారో. నేను మీ ప్రియ. సో, ఇవాల్టి రీడింగ్ టాపిక్ వచ్చేసి మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు? అసలు వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి? మీరంటే అసలు వాళ్ళకి ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి? అసలు ఇష్టం ఉందా లేదా? మీకు వాళ్ళకి చాలా గొడవలు జరుగుతున్నాయి, లేకపోతే డిస్టర్బెన్సెస్ జరుగుతున్నాయి. అసలు కాంటాక్ట్‌లో లేరు. కాంటాక్ట్‌లో ఉన్నా సరే చాలా లెస్‌గా మాట్లాడుతున్నారు. అసలు వాళ్ళు ఏంటంటే వాళ్ళ మనసులో ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి అనేది మీకు చెప్పట్లేదు. ఎక్స్‌ప్రెస్ చేయట్లేదు. ఎక్స్‌ప్రెస్ చేయడమో, మీరు అడిగితే ఇంకేదన్నా వేరేగా మాట్లాడడమో, మాట దాటేయడమో, ఇదేదో జరుగుతున్నాయి మీకు మీ పర్సన్‌కి మధ్య అని నాకెందుకో ఇంట్యూటివ్‌గా అనిపిస్తుంది. వాళ్ళు మీకు సరిగ్గా ఆన్సర్ చేయకపోవడము, మీరు ఒకటి అడిగితే వాళ్ళు ఆన్సర్ చేయకపోవడము, పైగా కొంతమందైతే మిమ్మల్నే తిరిగి తిట్టడం గానీ, ఇలాంటివేవో చేస్తున్నారు. ఓకే. ఆన్సర్ ఇయ్యకపోవడము, సైలెంట్‌గా ఉండడము, లేకపోతే కాల్ చేసి లిఫ్ట్ చేసి మాట్లాడినా సరే నేను బిజీగా ఉన్నాను, మళ్ళీ చేస్తానని చెప్పడము. మళ్ళీ వాళ్ళ సైడ్ నుంచి మీకు కాల్ రాకపోవడము. కమ్యూనికేషన్ అనేది ప్రాపర్‌గా లేదు. మిస్‌అండర్‌స్టాండింగ్స్ అనేవి ఎక్కువున్నాయి. సో, ఇలాంటి ఒక రీడింగ్ చేద్దామని నాకెందుకో ఇంట్యూటివ్‌గా అనిపిస్తుంది. మీరు చాలా హర్ట్ అవుతున్నారని, చాలా ఫీల్ అవుతున్నారని, చాలా బాధలో ఉన్నారని అనిపిస్తుంది. సో, చూద్దాము. ఈరోజు రీడింగ్ ఏమొస్తుందో చూద్దాం. సో, మీ పర్సన్‌కి మీ పైనున్న ఫీలింగ్ ఏంటి? అండ్ వాళ్ళు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారో చూద్దాము. అండ్ ఇదొక జనరల్ రీడింగ్ అండి. మేల్, ఫీమేల్, సో మ్యారీడ్, అన్‌మ్యారీడ్, థర్డ్ పార్టీ ఇష్యూస్ ఉన్నవాళ్ళు, ఫ్రెండ్స్ గురించి చూసేవాళ్ళు, ఫ్యామిలీ గురించి చూసేవాళ్ళు, సో ఎవరికైనా చూడొచ్చండి. అట్లీస్ట్ 30-40% కనుక కనెక్ట్ అయితే ఇది మీ రీడింగ్ అనుకోండి. ఓకే. ఈ వీడియో చూసేటప్పుడు మీ పర్సన్ నేమ్ అట్లీస్ట్ 3 టైమ్స్ తలుచుకోండి. సో దట్ వాళ్ళ ఎనర్జీస్ కూడా కనెక్ట్ అవుతాయి. ఓకేనా? ఓకే. అండ్ మీకు ప్రైవేట్ రీడింగ్ కావాలి, పర్సనల్ రీడింగ్ కావాలి, మీ నేమ్ పైన, మీ పర్సన్ నేమ్ పైన కావాలి. అసలు వాళ్ళు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు? అండ్ నెక్స్ట్ ఎలాంటి స్టెప్ తీసుకోబోతున్నారు? అండ్ వాళ్ళు మిమ్మల్ని ఎప్పటికి కాంటాక్ట్ అవ్వచ్చు? ఇలా డీటెయిల్‌గా రీడింగ్ కావాలి అనుకుంటే పర్సనల్ రీడింగ్ బుక్ చేసుకోండి. సో, పర్సనల్ రీడింగ్ అనేది పెయిడ్ అండి. అమౌంట్ పే చేయాలి. ఫ్రీ కాదు పర్సనల్ రీడింగ్స్. ఓకే. ఓకే. మీ కెరియర్ గురించి కానీ, బిజినెస్ గురించి కానీ, జాబ్ కోసం కానీ, సో మీకు త్రూ టారో మీ ప్రాబ్లం ఏదున్నా సరే సొల్యూషన్ కావాలి అనుకుంటే కనుక పర్సనల్ రీడింగ్కి కాంటాక్ట్ చేయండి. అండ్ హెల్త్ గురించి కానీ, సో దేని రిలేటెడ్ మీకు రీడింగ్ కావాలన్నా మీరు కాంటాక్ట్ చేయొచ్చు. స్క్రీన్ పైన కనిపించే నా వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. నేను డీటెయిల్స్ అనేది సెండ్ చేస్తాను. డైరెక్ట్గా కాల్స్ మాత్రం చేయకండి. ఓకే. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే కనుక డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. లైక్ ఇచ్చేసేయండి వీడియో ఓపెన్ చేయగానే. ఎండ్ అయిపోయిన తర్వాత లైక్ ఇద్దాము అంటే మీరు మర్చిపోవచ్చు. సో వీడియో ఓపెన్ చేయగానే ఒక లైక్ అయితే ఇచ్చేయండి. మీ సపోర్ట్ అయితే చేసేయండి. సో దట్ ఇంకొంతమందికి మీ ద్వారా మన ఛానల్ ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. మీరు పెట్టే ప్రతి లైక్, కామెంట్ నాకు చాలా వాల్యుబుల్. ఓకే. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో మీ పర్సన్ మీ గురించి అసలు ఏం ఫీల్ అవుతున్నారు? చూడండి, స్టార్టింగ్ లవర్స్ కార్డ్ వచ్చింది. ఓకే. మీరంటే చాలా ఇష్టం ఉంది మీ పర్సన్కి. స్ట్రెంగ్త్, ద వీల్,
the High Priestess, Page of Swords, అన్ని కార్డ్స్ ఓపెన్ చేసిన తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి డెఫినెట్గా. ఓకే, ద మూన్, 3 of Pentacles, 7 of Cups, 8 of Cups, Queen of Swords. మేబీ సో బాటమ్ ఆఫ్ ద డెక్ ఎనర్జీ వచ్చేసి 8 of Swords. సో వాళ్ళు టోటల్గా మీ ఆలోచనలతో స్ట్రక్ అయిపోయినారండి. మీతో ఈ రిలేషన్లో చాలా ట్రాప్ అయిపోయాను, మీ నుంచి మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నారు. మీ పర్సన్ చాలా ట్రాప్ అయిపోయాను ఈ పర్సన్తో, అంటే తన ఆలోచనల నుంచి నేను బయటికి రాలేకపోతున్నాను అని మీ పర్సన్ ఫీల్ అవుతున్నారు. సో ఇక్కడ ద లవర్స్ కార్డ్ ఏం చూపిస్తుందంటే అదే ఇక్కడ ఎయిట్ ఆఫ్ వాండ్స్ అదే 8 of Swords అదే చూపిస్తుంది. బికాజ్ వాళ్ళు ఏం చేసినా సరే మీకు ఏంటంటే వాళ్ళకి మీరు గుర్తొస్తూనే ఉన్నారు. వాళ్ళ ఆలోచనలు మొత్తం మీ చుట్టూతానే ఉన్నాయి. లైక్ మీరేం చేస్తున్నారు, మీరు ఎలా ఉన్నారు, ఇంకెవరైనా థర్డ్ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చారా, ఇదే ఆలోచిస్తున్నారు వాళ్ళు. ఇంకెవరైనా వచ్చారా, మేబీ మీరేమన్నా వాళ్ళకేమన్నా ఓకే చెప్పారా. ఓకే, 8 of Swords ఇది చూపిస్తుంది. ఇక్కడ ద లవర్స్ కార్డ్ ఏం చూపిస్తుందంటే మీరంటే ఇంకా స్టిల్ వాళ్ళకి ఇష్టం ఉందండి. డెఫినెట్లీ వాళ్ళు మిమ్మల్ని అయితే ఇష్టపడుతున్నారు, ఇందులో డౌట్ ఏమీ లేదు. కాకపోతే ఏంటంటే అది ఎక్స్ప్రెస్ చేయడానికి వీళ్ళకి ధైర్యం సరిపోవట్లేదు, స్ట్రెంగ్త్ లేదు, భయపడుతున్నారు. వీళ్ళే ఇంకొకళ్ళ కంట్రోల్లో ఉన్నారు. సో వాళ్ళ నుంచి దాటి మీ దగ్గరకు వచ్చి వాళ్ళ లవ్ ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నారు, వాళ్ళ ఫీలింగ్స్ చెప్పుకోలేకపోతున్నారు, చెప్పేంత ధైర్యం వాళ్ళకి సరిపోవట్లేదు. బట్ స్టిల్ మీరంటే ఇష్టం ఉంది. పాస్ట్లో మీ ఇద్దరికి మంచి హార్మోనీ ఉండేది, ఒకరితో ఒకరు చాలా బ్యూటిఫుల్గా టైం అనేది స్పెండ్ చేసేవాళ్ళు. మేబీ ఇద్దరిలో ఒకరి ఈగో ప్రాబ్లం వల్ల మేబీ మీ సిచ్యువేషన్ అనేది కొంచెం డిఫరెన్స్ వచ్చింది అని నాకు ఇక్కడ కనిపిస్తుంది. ఒకరు కొంచెం ఈగో లాగా బిహేవ్ చేయడము, ఒకరు ఏంటంటే అది ఇష్టపడలేకపోవడము. ఓకే, ఈగో ఏదో క్లాషెస్ వచ్చాయి అనిపిస్తుంది. సో టోటల్గా అయితే మీ పర్సన్ అంటే ఈ రిలేషన్ని ముందుకు తీసుకెళ్లే స్ట్రెంగ్త్ లేక ముందుకు తీసుకెళ్ళాలి అన్న ఆశ, భయం అనేది ఎక్కువైపోతుంది రోజు రోజుకి. ఏంటంటే ఈ రిలేషన్ భయంగా అనిపిస్తుంది. వాళ్ళు ఏంటంటే ఈ రిలేషన్ ఇంకా కొంచెం ముందుకు ఫార్వర్డ్ తీసుకెళ్తే మా ఇంట్లో ఒప్పుకోరు, మా పేరెంట్స్ ఒప్పుకోరు, లేకపోతే మీ ఇద్దరి మ్యారేజ్కి ఇంట్లో పేరెంట్స్ ఒప్పుకోలేకపోవడం కానీ, లేకపోతే క్యాస్ట్ డిఫరెన్స్ కానీ. సో వీళ్ళ పేరెంట్స్ ఒప్పుకోరు, వీళ్ళ పేరెంట్స్ కంట్రోల్లో ఉన్నారు. సో వాళ్ళ పేరెంట్స్ని కాదని చెప్పి మీతో లైఫ్ షేర్ చేసుకోవాలి అంటే వీళ్ళు భయపడుతున్నారు. సో వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ ఏంటంటే మీ పర్సన్ ఫీలింగ్ ఏంటంటే ఇక్కడ నా టైం బ్యాడ్ అయింది, నా లవ్ని నేను మిస్ అవుతున్నాను, నా పర్సన్ నేను మిస్ అవుతున్నాను అనేది మీ పర్సన్ ఫీల్ అవుతున్నారు. టైం మళ్ళీ నాకు చేంజ్ అయితే మళ్ళీ నా పర్సన్ దగ్గరికి నేను వెళ్తాను, బికాస్ నేను తను లేకుండా ఉండలేకపోతున్నాను అని మీ పర్సన్ అంటున్నారు. ఓకే, మీ పర్సన్ మాత్రం ఇక్కడ 3 of Pentacles స్ట్రెంగ్త్ కింద కార్డు కూడా 3 of Pentacles వచ్చింది. సో అంటే ఏంటంటే వీళ్ళ లైఫ్లో మేబీ ఇంకొక థర్డ్ పర్సన్ ఉండుండొచ్చు, లేకపోతే ఇంకొక థర్డ్ పర్సన్ ఉండుండొచ్చు, లేకపోతే వీళ్ళకే భయం వేస్తూ ఉండుండొచ్చు. ఏదో అలా రిలేషన్షిప్ అంటే స్టార్ట్ చేశారు, అందరూ
లవ్ చేస్తున్నారు, నేను కూడా లవ్ చేయాలి, నేను కూడా ఒకరిని ఇష్టపడాలి, నన్ను ఇష్టపడతారా లేదా అని కొంతమంది ట్రై చేస్తూ ఉంటారు కదా. అలా అలా ఏదో చేశాను అన్నట్టుగా ఇక్కడ నాకు అనిపిస్తుంది. సో ప్రెజెంట్ ఏంటంటే వీళ్ళకి మీరంటే ఇష్టం ఉన్నా సరే వాళ్ళ ఫీలింగ్స్ వాళ్ళు కంట్రోల్ చేసుకుంటూ వాళ్ళ ఎమోషన్స్ని ఒక ఏమంటారు ఎమోషన్స్ని బ్యాలెన్స్ చేసుకుంటూ సైలెంట్గా ఉంటున్నారు, ఓపెన్ అప్ అవ్వట్లేదు అనేది ఇక్కడ కనిపిస్తుంది. మీరు ఏం మాట్లాడినా ఏం చెప్పినా వీళ్ళు ఏంటంటే మౌనమే సమాధానం అన్నట్టుగా ఇక్కడ వాళ్ళ ఫీలింగ్స్ అయితే కనిపిస్తున్నాయి. మీరు ఏం అడిగినా సరే మీరు వాళ్ళకి కోపం వచ్చి లేకపోతే వాళ్ళని కోపం తెచ్చుకునేలాగా మాట్లాడినా సరే వీళ్ళు రెస్పాండే అవ్వరు, సైలెంట్గానే ఉంటారు. బికాజ్ వీళ్ళు ఏంటంటే కోపాన్ని అణిచేసుకున్నారు, బాధని అణిచేసుకుంటున్నారు, ఏది ఎక్స్ప్రెస్ చేయట్లేదు, కోపము చేయట్లేదు, ప్రేమ చేయట్లేదు. సో అలా ఉంది మీ పర్సన్ సిచ్యువేషన్. బట్ ఏంటంటే మీ పైన అయితే స్పైయింగ్ అయితే చేస్తున్నారు ఈ పర్సన్స్. సో మిమ్మల్ని ఒక కంట కనిపెడుతూ ఉన్నారు, సోషల్ మీడియా ద్వారా స్పై చేస్తున్నారు, వాట్సాప్ స్టేటస్ చూస్తున్నారు, ఫేస్బుక్ అయితే చెక్ చేస్తున్నారు, ఇన్స్టాగ్రామ్లో కూడా మిమ్మల్ని ఫాలో చేస్తున్నారు. సో ఇలా మీ పైన అయితే ఒక ఐ అయితే వేసి ఉంచారు. బట్ స్టిల్ మిమ్మల్ని మిస్ అవుతున్నందుకు వీళ్ళు కూడా బాధపడుతున్నారు. ఇక్కడ ద లవర్స్ కార్డు, ద మూన్ కార్డు, ఈ రెండు ఏం చూపిస్తుందంటే మీరంటే ఇష్టం ఉంది కానీ అది ఎక్స్ప్రెస్ చేసే ధైర్యం లేక చాలా అంటే చాలా డీప్ పెయిన్ తీసుకుంటున్నారు వీళ్ళు, చాలా డీప్ పెయిన్ తీసుకుంటున్నారు. మీరెంత బాధపడుతున్నారో నా పర్సన్ ఎందుకు నాతో మాట్లాడట్లేదు, ఎందుకు ఎక్స్ప్రెస్ చేయట్లేదు, నిజంగా తనకి నా మీద అంత ప్రేమ ఉంటే చెప్పాలి కదా అని మీరు ఎలా బాధపడుతున్నారో ఈ పర్సన్ కూడా అంతే. ఫ్రమ్ డీప్ అంటే ఫ్రమ్ ద డీప్ ఆఫ్ దేర్ హార్ట్, డీప్ డౌన్ ఆఫ్ దేర్ హార్ట్ నుంచి వాళ్ళు కూడా అంతే బాధపడుతున్నారు, మిమ్మల్ని అంతే మిస్ అవుతున్నారు. ఓకే, మీ ప్రేమని మిస్ అవుతున్నారు, మీ ఎఫెక్షన్ని మిస్ అవుతున్నారు, మీ నుంచి దూరంగా ఉండడం వాళ్ళకి కష్టంగానే ఉంది. కానీ చెప్పాను కదా, ప్రెసెంట్ వీళ్ళే ఇంకొకళ్ళ కంట్రోల్లో ఉన్నారు. సో వాళ్ళ కంట్రోల్ నుంచి బయటికి వస్తే తప్ప ఈ పర్సన్ మీ దగ్గరకు వచ్చి వాళ్ళ ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేసే ఇది లేదు. ఓకే, ఇక్కడ 3 ఆఫ్ పెంటికల్స్ ఏం చూపిస్తుందంటే మీ పర్సన్ వేరే వాళ్ళ కంట్రోల్లో ఉన్నారు. ఓకే, అది వాళ్ళ పేరెంట్స్ కానీ వాళ్ళ ఫ్రెండ్స్ కానీ అది వాళ్ళ ఇంకెవరైనా థర్డ్ పర్సన్ ఉన్నారా మీ పర్సన్ లైఫ్లో, రొమాంటిక్ థర్డ్ పర్సన్ ఉన్నారా, వాళ్ళ కంట్రోల్లో ఉన్నారు మీ పర్సన్. ఓకే, పాస్ట్లో మీతో బాగుండేవాళ్ళు ఈ పర్సన్, కానీ ఇప్పుడు ఏంటంటే వేరే వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళిపోయారు మీ పర్సన్. సో వేరే వాళ్ళ కంట్రోల్కి వెళ్ళిపోయారు కాబట్టి ఇక్కడ స్ట్రెంగ్త్ తెచ్చుకొని మీ మీద ఉన్న ఇష్టాన్ని ఎక్స్ప్రెస్ చేసే ధైర్యం ఉండట్లేదు, ధైర్యం చేయలేకపోతున్నారు. బికాస్ మీరంటే ఇష్టం ఉంది, వీళ్ళని కాదని మీ దగ్గరికి రాలేరు ఈ పర్సన్. సో సిచ్యువేషన్ అది. సో ఏంటంటే 7 ఆఫ్ కప్స్, మీరే అన్నీ తనకి అంటే ఎంతమంది ఉన్నా సరే చుట్టూతా, లైక్ ఎంతమంది అబ్బాయిలు ఉన్నా సరే ఎంతమంది అమ్మాయిలు ఉన్నా సరే మీరే తనకి కరెక్ట్ ఆప్షన్ అని మీ పర్సన్కి అనిపిస్తుంది. సో ఎంతమంది ఉన్నా మీరే తనకి స్పెషల్ పర్సన్ అని మీ పర్సన్కి అనిపిస్తుంది. కానీ అనిపించినా సరే ధైర్యం చేసి మీ దగ్గరికి రాలేకపోతున్నారు. అనిపించినా సరే ఏంటంటే వెళ్ళిపోవాలనే అనుకుంటున్నారు, దూరంగా ఉండాలని అనుకుంటున్నారు. మీరే స్పెషల్ పర్సన్ అనిపించినా సరే మీ పర్సన్ మీకు దూరంగా ఉండడానికే డిసైడ్ అవుతున్నారు తప్ప మీ వైపు రావడానికైతే ఆలోచించట్లేదు ప్రెసెంట్ ఉన్న ఫీలింగ్స్ ప్రకారం. క్వీన్ ఆఫ్ స్వర్డ్స్. సో క్వీన్ ఆఫ్ స్వర్డ్స్ ఏం చూపిస్తుందంటే ఇక్కడ మీ పర్సన్కి చాలా సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ, అంటే ఏమంటారు ఆత్మాభిమానం అంటారు కదా, చాలా సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ. మీరేమో
లైక్ అలా ఎందుకు, అప్పుడెందుకు నాతో మాట్లాడలేదు, ఇప్పుడెందుకు నాతో మాట్లాడట్లేదు, ఇప్పుడు మళ్ళీ ఎందుకు మాట్లాడుతున్నావు అని మీరు క్వశ్చన్ చేస్తారేమో అని మీ పర్సన్కి భయము. క్లారిటీ లేదు టోటల్గా మీ పర్సన్కి. మీరంటే ఇష్టం ఉంది కానీ సో ద లవర్స్, క్వీన్ ఆఫ్ స్వర్డ్స్, ఈ 2 కార్డ్స్ ఏం చూపిస్తుందంటే మీ పర్సన్కి మీరంటే ఇష్టం ఉంది, ప్రేమ ఉంది, ఫీలింగ్స్ ఉన్నాయి, ఎఫెక్షన్ ఉంది, ఎమోషనల్ బాండింగ్ మీ ఇద్దరి మధ్య చాలా ఉంది. కాకపోతే ఏంటంటే క్లారిటీ లేదు. మేబీ వాళ్ళ మదర్ మీ పర్సన్కి మీ నుంచి దూరంగా ఉండమని చెప్పారు. సో అందుకే మీ పర్సన్ మీ దగ్గరికి రావాలా వద్దా, వాళ్ళ మదర్కి వాల్యూ ఇవ్వాలా లేకపోతే మీకు వాల్యూ ఇవ్వాలా అనే విషయానికి క్లారిటీ లేక బాధపడుతున్నారు. డెఫినెట్లీ మీ పర్సన్ కూడా బాధపడుతున్నారు మీ నుంచి దూరంగా ఉన్నందుకు. కానీ ఏం చేస్తాము, కొన్నిసార్లు తప్పదు కదా. సో మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు చూద్దాం. యూనివర్స్, ఏంజల్స్, గ్రాటిట్యూడ్. మా వ్యూయర్స్ యొక్క పర్సన్స్ వాళ్ళ గురించి ఏం ఆలోచిస్తున్నారు, క్లారిటీ ఇవ్వండి. సో మీ సిచ్యువేషన్ ఇది అవ్వచ్చు, లేకపోతే ఇంకా వేరే సిచ్యువేషన్ కూడా అవ్వచ్చు. సో పర్సనల్ రీడింగ్ తీసుకుంటే మీ పర్సన్ మీ నేమ్ పైన అప్పుడు మీకు ఒక క్లారిటీ అనేది డెఫినెట్గా వస్తుంది మీ సిచ్యువేషన్లో. మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు? సో ఫ్యామిలీ గురించి ఆలోచిస్తున్నారండి ఈ పర్సన్. ఓకే, ఫ్యామిలీ ఉండాలి, హ్యాపీగా ఉండాలి, నా ఫ్యామిలీ హ్యాపీనెస్ కోసం నేను ఏమైనా చేస్తాను, బికాజ్ నాకు నా ఫ్యామిలీ ఇంపార్టెంట్, అంటే నా కమ్యూనిటీ ఇంపార్టెంట్, నా సొసైటీ ఇంపార్టెంట్. సొసైటీ అనేది వీళ్ళకి చాలా ఇంపార్టెంట్, ఫేమ్ అనేది వీళ్ళకి చాలా ఇంపార్టెంట్. వాళ్ళ పేరెంట్స్, సొసైటీలో నేమ్ కానీ ఇలాంటివి మీ పర్సన్కి చాలా ఇంపార్టెంట్. ఓకే, 5 ఆఫ్ పెంటికల్స్. కానీ వీళ్ళు మాత్రం డెఫినెట్గా మిమ్మల్ని మిస్ అవుతున్నారు, బాధపడుతున్నారు. వీళ్ళకి సొసైటీ ఇంపార్టెంట్, అందుకోసం త్యాగం చేసేసి వీళ్ళు మాత్రం బాధపడుతున్నారు. డెత్. సో మీకు మీ పర్సన్కి రిలేషన్ ఎండ్ అయిపోయిందని మళ్ళీ రీబర్త్ చేయాలి అని అయితే మీ పర్సన్ ఆలోచిస్తున్నారు. సో చూడండి, డెత్ అయిన రిలేషన్ ఎండ్ అయిపోయింది. ఏమిటి, మీ రిలేషన్ ఎండ్ అయిపోయిందని మళ్ళీ రీబర్త్ చేయాలి, మళ్ళీ న్యూ బిగినింగ్ కావాలి అని అయితే మీ పర్సన్ కోరుకుంటున్నారు. టెంపరెన్స్. సో వాళ్ళని వాళ్ళు కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు, వాళ్ళని వాళ్ళు బ్యాలెన్స్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు. సో వాళ్ళ కోపం కానీ, వాళ్ళ బాధ కానీ, వాళ్ళ ఎమోషన్స్ని కానీ హ్యాండిల్ చేసుకోవడానికి చాలా ట్రై చేస్తున్నారు. ద చారియట్. సో మీ పర్సన్ మీ దగ్గరికి రావాలని అనుకుంటున్నారు. ఓకే, ట్రావెల్ చేసి మీ దగ్గరికి రావాలని అనుకుంటున్నారు. మేబీ మీది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ కూడా అయి ఉండొచ్చు. సో మీ మధ్య ఏదో డిస్టర్బెన్సెస్ వల్ల, ఏదో ఆర్గ్యుమెంట్స్ వల్ల ఎండ్ అయిపోయిన రిలేషన్ మళ్ళీ న్యూ బిగినింగ్ కావాలి అని మీ పర్సన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మీ మధ్య ఏదైతే బ్రేకప్ జరిగిందో ఆ బ్రేకప్ అనేది ఉండకూడదు అని మీ పర్సన్ ఆలోచిస్తున్నారు.
సో మెజిషియన్ మీ పర్సన్కి తెలిసి కానీ తెలియక కానీ మిమ్మల్ని అంటే పదే పదే మీ గురించి ఆలోచించడం వల్ల ఆ ఎనర్జీస్ అనేది మీకు కనెక్ట్ అవుతున్నాయి. తెలిసి కానీ తెలియక కానీ మీ పర్సన్ మాత్రం మిమ్మల్ని మేనిఫెస్ట్ చేస్తున్నారు. మేనిఫెస్టేషన్ అంటే ఏంటి? 1కి 4 సార్లు, 10 సార్లు, 20 సార్లు మీ గురించి ఆలోచిస్తూ అది తెలిసి చేసినా సరే, తెలియక చేసినా సరే ఆ మేనిఫెస్టేషన్స్ అనేది చేస్తున్నారు వాళ్ళు. ఆ మేనిఫెస్టేషన్ ఎనర్జీనే మీకు రీచ్ అవుతుంది. సో, అందుకే మీరు మీ పర్సన్ నుంచి మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నారు. ఓకే. ద హెరోఫెంట్. సో ఎవరైతే ఇది మ్యారేజ్ కాని వాళ్ళు చూస్తున్నారో మీ పర్సన్ ఇంట్లో ఒప్పించి పెద్దవాళ్ళని ఒప్పించి మిమ్మల్ని అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకోవాలి అనుకుంటున్నారు. సో ఎవరైతే ఆల్రెడీ మ్యారీడ్ వాళ్ళు చూస్తున్నారో మీ పర్సన్ అయితే మీతో లైఫ్ లాంగ్ కంటిన్యూ అవ్వాలి అనుకుంటున్నారు. ఓకే. సో బట్ అదే కదా, కన్ఫ్యూజ్ అవుతున్నారు, జగల్ అవుతున్నారు మీ పర్సన్. అంటే రావాలా వద్దా, దేనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి అనే విషయంలో ఇప్పుడు కాదులే కొన్ని రోజులు అయిన తర్వాత చూద్దామని ఒకసారి, లేదు లేదు ఇప్పుడే వెళ్దాము, ఇప్పుడే వెళ్ళి మాట్లాడదాము నా పర్సన్తో, తనతో మాట్లాడాలి అని. స్టార్. సో ఎక్కడో ఇంకా హోప్ ఉంది మీ ఇద్దరు కలుస్తారని. మీ పర్సన్ స్పిరిచువల్గా కూడా లైక్ టెంపుల్స్కి వెళ్ళడం కానీ, పూజలు చేయడం కానీ. ఇదేమో ఫెస్టివల్ సీజన్ కాబట్టి మీ పర్సన్ డెఫినెట్గా మీ గురించి ఆలోచించి దేవుడికైతే ప్రే చేస్తున్నారు, మీరు ఎప్పుడు హ్యాపీగా ఉండాలని ఇలా. సో 4 ఆఫ్ పెంటికల్స్. ఎందుకో నాకు నా పర్సన్కి మధ్య చాలా సిచ్యువేషన్స్ అయితే డిఫరెంట్గా ఉన్నాయి, చాలా ప్రాబ్లమ్స్ అయితే వస్తున్నాయి, ఎందుకు అని ఆలోచిస్తున్నారు. ద డెవిల్. సో మీ పర్సన్ మీ గురించి మాత్రం చాలా ఎక్కువ ఓవర్ థింకింగ్ చేస్తున్నారు. మీరంటే లస్ట్ ఉంది మీ పర్సన్కి. మిమ్మల్ని ఒకసారి చూడాలి, కలవాలి, మీతో మాట్లాడాలి అనుకుంటున్నారు మీ పర్సన్. సో కింగ్ ఆఫ్ పెంటికల్స్. వీళ్ళకి లైఫ్లో మనీ ఇష్యూస్ కూడా ఏవో ఉన్నట్టు ఉన్నాయి. ఓకే. మనీ ఇష్యూస్ కూడా ఉన్నాయి మీ పర్సన్కి, మనీ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. సో అందుకే ధైర్యం లేదు, ఒకవేళ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటే మిమ్మల్ని హ్యాపీగా చూసుకోగలనా, ఇలాంటి డౌట్స్ ఇవేవో మీ పర్సన్కి చాలా ఉన్నాయి. క్వీన్ ఆఫ్ వాండ్స్. సో మీరేంటంటే మీకు సెల్ఫ్ రెస్పెక్ట్ చాలా ఎక్కువ. సో తనకి సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ, మీకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ. ఇద్దరు ఎవరికెవరు తగ్గేవాళ్ళు కాదు. సో అది ఎవరికెవ్వరు తగ్గరు కాబట్టి మా ఇద్దరికి సెట్ అవుతుందా అనే ఒక డౌట్ కూడా మీ పర్సన్కి ఉంది. ఓకే. అండ్ బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి 10 ఆఫ్ వాండ్స్. సో మీ పర్సన్ మీ నుంచి దూరంగా ఉండడం మీ పర్సన్కి కూడా చాలా బర్డెన్గా అనిపిస్తుంది, చాలా కష్టంగా అనిపిస్తుంది. కానీ మీ పర్సన్ మిమ్మల్ని అయితే కలవాలి అనుకుంటున్నారు. ఓకే. ఇదే అండి ఇవాల్టి రీడింగ్. ఎంతమందికి రెసొనేట్ అయింది అని నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై.